ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్యసన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోండి, మీ యొక్క పేర్లు చెప్పుకోండి, మీ యొక్క భార్య పేరు చెప్పుకోండి, మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను చెప్పుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. లోకరక్షక గోవింద గోవింద, ధర్మరక్షక గోవింద గోవింద. భద్రమైన అందమైన శుభప్రదమైనటువంటి ఆ దేవదేవుని దివ్య సందర్శనం భక్త జనానీకానికి హృదయాన్ని స్పందింపచేస్తోంది. దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ పురాణ పురుష పురుషోత్తమ శ్రీనివాస
వెంకటేశ శరణు శరణు అని మత్పాదవు శరణం రజేతి చరణవు సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ అని ఏ విధంగా అయితే ఆ ప్రణత క్లేశనాశకుడైనటువంటి ప్రణత ప్రసన్న వరదుడు ఆ వెంకట రమణుని యొక్క దివ్య శ్రీచరణాలను నిరంతరం ధ్యానించేటువంటి ఆ పద్మావతి చరణచారణ చక్రవర్తిగా ప్రసిద్ధికెక్కిన ఆ శ్రీహరి అంతరంగా అలర్మేల్మంగా ఆ పద్మావతి ఆ శ్రీ మహాలక్ష్మి ఆ అమ్మని మనం చక్కగా ఆమె పాదపద్మాలను వేడుకుంటూ శ్రీవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని దర్శిస్తే అతులితమైన ఆ దివ్య అనుగ్రహం కలుగుతోంది. వీక్షిద్దాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవానను మన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూర్భువస్వరం శ్రీ భగవదాగ్నిగా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పదేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్యాం శేషాచలక్షేత్రనివాసనః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం స్వామినः వైవాహికోత్సవకర్మ అంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం సుపుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుజమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాగం శురగం శుశర్మాం ఇదమాపశ్యవా శుభతమా శాంతా శాతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేథ్యా మేథ్యతమా అమృత అమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞిగాః పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతఃపుష్ట్యాం. ఓం మృణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరమావాహగామి యాదస్పతిమావాహగామి ధారాయాం వాగమావాహగామి పూర్తే సరస్వతిమావాహగామి పుష్పే ఫలమావాహగామి అక్షతే కాశ్యపమావాహగామి తండులే రవిమావాహగామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాగ్రమః పుష్పేన ఆసనం ప్రకల్పయామి. వరుణాగ్రమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. వరుణాగ్రమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. వరుణాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశదా త్వం మహితోనుశంభో వైరాజంతే సుహృదన్యధత్తాం ప్రేషామధేశో విధానామనాదరిగామేశస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాగినమావాహగామి తత్పత్నీం సూత్రవతీమావాహగామి వామే జగామావాహగామి. సూత్రవతీ జగాసహిత శ్రీ విశ్వక్సేనాగ్రమః పుష్పేన ఆసనం ప్రకల్పయామి. విశ్వక్సేనాగ్రమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాగ్రమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రగతాం ప్రగతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగం సురే. త్రీని పదా విచక్రమే విష్ణురుగోపాదాభ్యః. తతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పుష్కతగతో ప్రతాని పస్పశే. ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్కంతి సూరగః. దివి వజక్షురాతతం తద్విప్రాసో విపన్యవోజాక్రవాకం సస్సమింధతే. విష్ణోర్యత్పరమం పదం త్రవినోదా త్రవిణసస్తురస్య త్రవినోదా సరస్య ప్రియం సుతే. త్రవినోదా వీరవతీ మిషన్నో త్రవినోదా రాసతే దీర్ఘమాయుః. భద్రం కర్ణేభిः శృణుగామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాः. స్త్రైరంగైస్తుష్టవాగం సస్తనోభిర్విగశేమ దేవహితం యదాగుః.
శతమిన్ను శరదో అంతిదేవాగత్రానశ్చక్రాజరసంతనూనాం పుత్రాసో గత్ర పితరో భవంతి మానో మధ్యారీ ఋషుతా కృకంతో అతిథిర్జ్యోతిరन्तరిక్షమతిథిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అతిథిః పంచజనా అతిథిర్చాతమతిథిర్చనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తత్పత్కురు వేతోపవియుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నిగతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పుష్కేత్ తావతి కురువీత గత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్గీతకర్మణి పుణ్యాహం భవంతో ప్రవంతు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ప్రవంతు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ప్రవంతు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి దధాతు శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్గీతకర్మణి పుణ్యాహం స్వస్తిం భవంతో ప్రవంతు కర్మణే స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో ప్రవంతు కర్మణే స్వస్తి స్వస్తిం భవంతో ప్రవంతు కర్మణే స్వస్తి వృద్ధ్యాస్మ హవ్యైర్నమసోపసత్యాం మిత్రం దేవం మిత్రధేగన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శతంజీవేమ శరదస్స వీరాః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్గీతకర్మణి పుణ్యాహం వృద్ధిం భవంతో ప్రవంతు కర్మరుచ్యతాం వృద్ధిం భవంతో ప్రవంతు కర్మరుచ్యతాం వృద్ధిం భవంతో ప్రవంతు కర్మరుచ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థాన ఊర్తే దధాతనాం మహేర్నాగదక్షసే యోవశ్వతమోరసస్తస్య భాజగతే హనః వసుదేరేవ మాతరః తస్మా అరంగమామభోగస్య క్షగా గజన్వథాం ఆపో జనగథాచనః ఓం పవమానస్సు వచ్చనః పవిత్రేణ వితర్షణిః యప్పోతా స పునాతు మాం పునంతు మా దేవజనాః పునంతు మనబోధిగాం పునంతు విశ్వ ఆగవః జాతవేదః పవిత్రవతే పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీత్యతే అగ్నే క్రత్వా క్రతూకం రణో యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతరాం బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాత్ యస్కే భక్వేస్తనవో వీతపృష్ఠాః తగామదంతః సథమాత్యేషు వయగ్గస్యామపదగోర ఈనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేనే శ్రోమగో భూః ద్యావా పృథివీపకసాపగోభిః ఋతావరీక్తిగే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైः పునాహి మాం येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म प्रीमहे यः पावमानीरथ्येति ऋषभिः सम्भृतगं रसं सर्वगं सपूतमश्नाति स्वधितं मातरिष्वनां पावमानीर्यो अथ्येति ऋषभिः सम्भृतगं रसं तस्मै सरस्वतीधे क्षीरकं सत्पिर्मधोदकं पावमानी स्वस्त्यगरीः सुदुःखाहि कृतश्चुतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्य पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मकं तेन ब्रह्मविदोऽवगं पूतं ब्रह्म प्रीमहे इन्द्रः सुनीते सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमुणाभिपुनातु मां जातवेदा मूर्तिगन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञागां गातुं यज्ञपदगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषजं शन्नो अस्तु त्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां दिश देवार्क्विदो मार्चगन्तां दक्षिणागां दिश मासा पितरो मार्चगन्तां प्रतीच्यां दिश गृहा प्रसवो मार्चगन्तां मदीच्यां दिश्याप ओषधगो वनस्पतगो मार्चगन्तां ऊर्ध्वागां दिश यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्चगन्तां मधोधराधरीर्नागेभ्यो मार्चगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहागां निहितोऽस्कजन्तो तमक्रतुं पश्कतवेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका एषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्कन्धन्ते सिन्धवः सर्वरूपाः अष्ट विश्वा ओषधगोरसाश्च
येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्पतिर्वनानाकुं सोमः पवित्रमत्येतिरे भन्नेम् अजामे काल्लोहितशुक्लकृष्णां वक्वीं प्रजां जनगन्ति कुंसरूपाम् अजोक्येकोचुषमानो निषेते जहात्येनां भुक्तभोगा मजोऽन्यः हकुंशुचिषत्वसुरन्तरिक्षसद्धोता वेति शततिथिर्तुरो नसते वरुणाग्निमः विश्वक्सेनाग्निमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि वरुणाग्निमः विश्वक्सेनाग्निमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमिथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाग पुनरागमनाय च లక్ష్మీరమణ గోవింద గోవింద. స్వామివారి దివ్య సాన్నిధ్యంలో అత్యంత విశిష్టమైనటువంటి ఈ ఆషాఢమాసంలో ఆనంద నిలయని దివ్య సన్నిధానంలో సమస్తమైనటువంటి మానవులకు జ్ఞానప్రసాదం అందివ్వటానికి సిద్ధమై ఆ నారాయణుడే వ్యాసరూపంలో వచ్చారు అని నిన్నటి రోజున వ్యాస పూర్ణిమ చక్కగా నిర్వహించుకున్నటువంటి భక్తులు ఈరోజు ప్రత్యక్ష నారాయణుడు ఆ పరమపురుషుడు పురుషోత్తముని దివ్య సన్నిధానంలో అమ్మలిద్దరినీ అయ్యవారికి సమర్పించేటువంటి మహద్భాగ్యం కలిగింది కదా అని చక్కగా ఆనందిస్తూ ఉన్నటువంటి శుభవేళలో వైఖానస భగవత్ శాస్త్ర కోవిదులైనటువంటి అర్చక స్వాములు తమ ఆచార్యుణ్ణి స్మరించుకొని సకల జీవరాశికి కూడా ఉత్తమమైనటువంటి స్థితిని కలిగించేటువంటి ఆ పరమాత్మ ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీవెంకటేశుడు అని పదకవితా పితామహుని యొక్క దివ్యనామ సంకీర్తనని చక్కగా వింటూ ఆనందించేటువంటి ఆ పురుషోత్తముని యొక్క దివ్య సాన్నిధ్యంలో నిత్యసూరులైనటువంటి అనంత గరుడ విశ్వక్సేనాదులలో ఆ విశ్వక్సేనుడు ఈ కొండ మీద నిలిచి తపస్సు చేశాడు. వరుణుడి కుమారుడుగా ఉన్నాడు. ఇలాగా అనేక స్థితులతో ఉంటాడు. స్వామి వల్లనే శంఖచక్రాదులను పొందాడు. స్వామి వల్లనే ఉంటాడు. సారూప్య స్థితిలో ఉంటాడు. సకల వివిధ ప్రౌఢ సైన్యాధినాథం అని ఆ కుముదాక్షులనేటువంటి తన పార్షదుడికి ఈ స్థానాన్ని కట్టబెట్టాడు ఆయన. కుముదాక్షగణ శ్రేష్ఠ సేనాపత్య ప్రదాయ శ్రీ వెంకటేశాయ నమః అని స్మరిస్తారు. అందువల్లనే భక్తులు ఆ వరుణపుత్రుడుగా కూడా ఉంటాడు. అలాంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించి సకల నదీ నదములను ఆహ్వానించి అటు పిమ్మట సకల దేవతలని కూడా స్వాగతించి ఇప్పుడు జగద్రక్షణ దీక్షా తత్పరుడైనటువంటి వెంకట విభుడికి రక్షా సమర్పణ చేయబోతూ ఆ నాగరాజుని ఆదిశేషుని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఓం శేషమావాహగామి శాస్త్రీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి శేషాగ్రమః ఇదమాసనం శేషాగ్రమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి శేషాగ్రమః గురోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి శేషాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. హరి ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిధర నిర్వరః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తిత్యా వా పృథివీ సుచేతునా స్వస్తగే వాయువ ప్రవామహి సోమం స్వస్తి భవనస్కగస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవావంత్రభవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం హసః స్వస్తి
స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతీం స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి వంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్తదతాజ్ఞతా జానతా సంగమే మహీం స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహే మాం అంహోముచమాంగిరసంగగం చ స్వస్త్యాత్రేయం మనసా చితార్క్ష్యం ప్రగతపారిశ్వరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద, ధర్మరక్షక గోవింద గోవింద, వేదరక్షక గోవింద గోవింద. సనాతనమైనటువంటి ధర్మంలో ఏషధర్మ సనాతన అని మనకు రామాయణ భారత భాగవతాలలో మన మతానికి లేదా ధర్మానికి ఒక పేరు సనాతన ధర్మము అని. దాన్ని ఈనాడు హిందూ మతం అని అంటున్నాం. అలాంటి ధర్మాన్ని రక్షించేటువంటి వాడు ఆయనే. ఎందుకని ప్రారంభించిన వాడు ఆయనే గనుక. 200 కోట్ల సంవత్సరాల క్రితం అంటే సృష్టి ఆరంభంలోనే మానవ జాతి ఇలాగ నడవాలి అని ప్రబోధించాడు పరమాత్మ. అట్టి పరమాత్మని చక్కగా వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి అర్చక స్వామి అర్చనాది కైంకర్యాలు చేస్తూ ఉన్నారు. పంచకాల పరాయణులైనటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్యారాధన చేసేటువంటి ఆ విప్రరూపంలో ఉన్నటువంటి జనార్దనులు అని కూడా భావిస్తారు. కాలాన్ని 5గా విభాగం చేసుకొని అభిగమన కాలము అంటే స్నాన సంధ్యావందనాది నిత్య కర్మాష్టకం సాత్విక త్యాగం చేసి ఉపాదాన సమయంలో సుగంధ పుష్పాలు ధనధాన్యాదులు చందనాది అనులేపన ద్రవ్యాలు దధిక్షీర ఆద్య తాంబూలాదులను సేకరించుకోవాలి అని. విద్యాకాలంలో భగవదారాధన యథాశక్తి ఆచరణ అపచార క్షమాపణాదులు చెయ్యాలి. స్వాధ్యాయ కాలంలో గురువందనం చేసి వేదాంగ పురాణ ఇతిహాస ధర్మశాస్త్ర విషయ సంగ్రహణం చేయాలి. యోగ కాలంలో భగవంతం నారాయణం ధ్యాన యోగేన దృష్ట్వా అని అష్టాంగ యోగ ప్రక్రియ అయిన ధ్యానంతో పరమాత్ముని సందర్శనమే యోగకాల విధి అని. ఈ విధంగా అర్చక స్వాములు అభిగమన ఉపాదాన విద్యా స్వాధ్యాయ యోగ కాల విధులని చక్కగా నిర్వర్తించుకొని ఆ పంచకాలములై పరమ భాగవతోత్తములుగా ఆ భగవదారాధన సమస్తమైనటువంటి ప్రాణికోట్లు మానవ జాతి అంతా కూడా చక్కగా ధర్మబద్ధంగా మనుగడ సాగించాలి అని ఆ శ్రీవారిని అర్చిస్తూ అర్ఘ్యపాద్య ఆచమనీయాదులని సమర్పిస్తూ దేవదేవ శ్రీనివాస వెంకటేశ నీవేనయ్యా ఈ సమస్త జగత్తుకి అని ప్రపదనపూర్వకంగా అంటే శరణాగతి పూర్వకంగా భగవదారాధన చేయడం. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సృష్టి స్థితి లయములకు కారణభూతుడు ఆ పరమాత్మ. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమే వేదం. ఈ వేద ధర్మాలని ఏ విధంగా ఆచరించాలో ఆగమశాస్త్రాలు చెబుతాయి. అందుకనే వేద రాశికి నిగమము అని కూడా ఒక మాట వినిపిస్తోంది. అదిగో స్వామివారిని చక్కగా ఆరాధించి రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. సృష్టి ప్రళయ అర్చన పురస్చరణ ధ్యాన యోగాదుల చేత చక్కగా విహితమైనది ఆగమశాస్త్రం అన్నారు. అముం బ్రహ్మాణం గమయతీతి ఆ సమంతాత్ గమ్యంతే వ్యుత్పాద్యంతే అనేన ఇతి ఆ సమంతాత్ గమయతి ప్రాపయతి అని ఆగమ పదము యొక్క నిర్వచనాలు మనకు కనిపిస్తాయి. అభ్యుదయాన్ని నిశ్రేయసాన్ని మనకు అందించేటువంటిది అని ఆ సాకార స్వరూపంలో ఉన్న పరమపురుషుణ్ణి ఆరాధించాలి నిత్యము మానవుడైనటువంటి వాడు. ఆగమోక్త విధానేన కలవు దేవాన్ యజేత సుధీహి అని కూడా పెద్దలు చెప్పడం జరుగుతుంది.
ఆ స్వామిని చక్కగా ఆరాధించి ఆయన అనుజ్ఞతో ఆ శ్రీ మహాలక్ష్మి ఆ దేవదేవుని యొక్క పట్టపురాణి ఆమెను కూడా అర్చిస్తూ ఉన్నారు. అవ్యయుడై పరమపురుషుడై పరముడై అఖిల జగత్తుకి స్రష్ట పాత హర్త అయినటువంటి స్వామి అమ్మ కంటే భిన్నం కాదు. తద్విష్ణోర్విభూతి శ్రీ సాచ నిత్యాద్యంతరహిత వ్యక్తరూపిణి ప్రమాణ సాధారణీభూత విష్ణో సంకల్పానురూప నిత్యానందమయీ మూల ప్రకృతి రూపాశక్తి తదభిన్న ప్రకృత్యంశ సంభూత పుష్టి తద్భిన్నా స్త్రియ సర్వా అని మరీచి మహర్షి తన విమానార్చన కల్పంలో ఆ మహావిష్ణువు యొక్క ఐశ్వర్య స్వరూపం మహాలక్ష్మి అని, ఆమె నిత్య అంటే ఎల్లప్పుడూ స్వామిని విడవకుండా ఉంటుంది. ఏష అనపాయిని అని విష్ణు పురాణంలో చెప్పినట్లుగా ఏ రూపాన్ని స్వామి ధరిస్తే ఆ రూపం ఆయన అనుగుణంగా రాఘవత్వే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్నట్లుగా సీతమ్మగా రఘురాముడుగా వస్తే వచ్చింది, రుక్మిణిగా కృష్ణయ్యగా వచ్చింది, శ్రీనివాసుడుగా ఉన్నప్పుడు ఆ పద్మావతిగా వచ్చింది. ఆ వైకుంఠంలో శ్రీదేవి భూదేవి రూపంలో నీలాదేవి అంతర్గతంగా ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతాయి. ఒకే లక్ష్మి అనేక రూపాలతో నారాయణుణ్ణి సేవిస్తూ ఉంటుంది. అవ్యక్త రూపిణి ఆద్యంతరహిత ప్రమాణ సాధారణీభూత మహావిష్ణువు యొక్క సంకల్ప అనురూప నిత్యానందమయి మూల ప్రకృతి రూప అని ఆమెకు అభిన్నమైనటువంటి స్వరూపాలు, ప్రకృత్యంశ సంభూతమైన పుష్టి, దానికి భిన్నములే మనకు ప్రపంచంలో కనిపించే స్త్రీలందరూ కూడా. ప్రకృతి మాయా మాయి విష్ణువు, మాయా ప్రకృతి మాయీ విష్ణు ప్రకృతి పురుషా వేతావనాది తాభ్యాం లోక ప్రవృత్తిర్వికార గుణా సర్వే ప్రకృత్యుత్పన్నా అని కూడా ఇద్దరు అనాథులే అని, వీరిద్దరి ద్వారానే ఈ లోకమంతా నడుస్తోంది. కనుక ఈ అమ్మని గురించి మనకు చాలా అద్భుతంగా ఆగమ శాస్త్రాలు ఆ లక్ష్మీ తత్వాన్ని విశదీకరిస్తాయి. వాటిల్నే కవులైన వారు తమ కవిత్వాలలో కీర్తిస్తూ ఉంటారు. అమ్మని ఆదిలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, గజలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, విజయలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, ధనలక్ష్మిగా ఇలాగా 8 రూపాలలో కూడా అర్చిస్తారు. అలాంటి ఆ అమ్మ నాన్నలైనటువంటి లక్ష్మీ నారాయణులను చక్కగా సేవించేటువంటి అధికారం ఉన్నటువంటి ఆ అర్చక స్వామి మానవ జాతికి అందరికీ కూడా కాదు సకల ప్రాణికోటికి ఒక చక్కని వ్యవస్థ సాగేట్టుగా అనుగ్రహించవయ్యా అని శరణాగతి చేస్తూ తాను కూడా రక్షా స్వీకారం చేశారు. ఆ క్షీరసాగర కన్యక శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని లోకానికి అందిస్తూ ఇప్పుడు అగ్నిముఖంగా హవిస్సులను స్వీకరిస్తాడు ఆ నారాయణుడు. కనుక అగ్ని ప్రతిష్ట, దీన్నే ఆఘారము అని అంటారు. దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వామి. గోవింద. ఆఘార కర్మ కరిష్యేం ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధాం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు మగిదేవాత్రవినమాగజంతాం మయ్యాశీరస్తు మగిదేవహోతిః దైవ్యా హోతారావరిషంత పూర్వేరిష్టాస్యామతనువాసవీరాః మహ్కీగజంతమగాని హవ్యాకూతిः సత్యా మనసో మే అస్తు येनो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामे देवी ईश्वरवीरुणक्नोत विश्वे देवास इह वीरगत्वम् उत्थन्यमानमस्यामेध्यमपपाप्मानं यजमानस्य हन्तु शिवानः सन्तु प्रतितश्चतस्रश्चन्नो माता पृथिवी तोकसातां जातवेदो भुवनस्येत्यरणिं गृहीत्वा जातवेदो भवनस्य रेत इह सिञ्च तपसो गच्छ निष्कते अग्निमश्पत्थादिति हव्यवाहकं शमीगर्भात्यनगन्यो मयो भूः
कर्मणेवां देवेभ्यः शकेयम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविदप्रसुवां तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य देवहीं धिगो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विषेमदस्सुरुचो वेन आवहां स बुद्धिका उपमा अस्य विष्ठास्तश्च गौरमसतश्च विवहां ओं ब्रह्माणमवाहगामि प्रजापतिमवाहगामि पितामहमवाहगामि हिरण्यगर्भमवाहगामि ब्रह्मणे नमः इदमासनं सोमाधेनुकं सोमो अर्वन्तवाशुकं सोमो वीरङ्कर्मण्यं दधातु साधन्यं विदत्यकं सभेकं पितश्रवणीयो ददास तस्मै ओं सोममवाहगामि यज्ञाङ्गमवाहगामि इन्दुमवाहगामि चन्द्रमवाहगामि सोमस्य इदमासनं ब्रह्मसोमाभ्यां नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्तकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षि नागं सुकृतां मित्रलोकस्तत्रेमं यज्ञे यजमानं च देहि ॐ प्रोक्षां पात्रादाधावमाधागां दिवे त्वा अन्तरिक्षा गत्वा पृथिव्ये त्वा पोषा गत्वा पूषा ते ग्रन्थिं विश्कतु आदित्यव्यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वास्तृणामीं स्वासस्थं देवेभ्यः विष्णोस्तूपसीं दक्षिणतो विष्णोस्तूपसीं उत्तरतपदीच्चैर्युञ्जनमसि विष्णोस्तूपसीं पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तूपसीं श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रणतिपात्रिगोः ब्रह्माणमवाहगामि सोममवाहगामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणययज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां मित्रलोकस्तत्रेमं यज्ञे यजमानतिः ओं प्रणयां को वा गिनक्ति स वा गिनक्तुं संविशन्तान् देवीर्वशपात्राणि देवगच्छागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ओं प्रजापतिमवाहगामि इन्द्रमवाहगामि अग्निमवाहगामि सोममवाहगामि उत्तरप्रणिधौ अग्निशोममवाहगामि वसूनवाहगामि मरुत अवाहगामि रुद्रानवाहगामि अपौपस्पृश्याम् ओं श्रीमहाविष्णुमवाहगामि बृहस्पतिमवाहगामि मित्रमवाहगामि वरुणमवाहगामि आदित्यानवाहगामि अश्विनमवाहगामि पोषणमवाहगामि कक्षमवाहगामि कक्षदेवत सोममवाहगामि औपासनयज्ञमवाहगामि यज्ञदेवत विश्वान् देवानवाहगामि सर्वदेवानवाहगामि आद्यपात्रे प्रजापतिगे जुष्टनिर्वपामि इन्द्रागे जुष्टनिर्वपामि वसुभ्यो जुष्टनिर्वपामि रुद्रेभ्यो जुष्टनिर्वपामि अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे जुष्टनिर्वपामि सर्वदेवेभ्यो जुष्टनिर्वपामि आद्यं द्रव्यधिष्ठगामि चरं द्रव्यधिष्ठगामि अग्निर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसीं अन्तरितकं रक्षोऽन्तरिता अरातकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातकः चित्पदिस्वापनात्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदिस्वापनात्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वासवितापनात्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य देवहीं दिगो यो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्यां चरुभिः इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतगे नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजरा प्रभवे नमः वैश्वानराय नमः नर्यादसे नमः पंक्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः दितेन मन्यस्वा अनमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वाम् देवसविदप्रसुभाम् अगन्तयित्मात्मा जातवेदस्तेनेत्यस्ववत्तस्वतेत्थवत्तगतास्मान् प्रजगापशुभिर्ब्रह्मवर्तसेनान्नात्येन समेधग स्वाहा वागव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा अग्निशोमाभ्याग स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्याम् ॐ श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा अश्वेभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपा
उपासनेक्नाग स्वाहा अग्निदेवता विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्ग्याचुरं सावित्र्या गृहीत्वा जुक्वा व्याहृतिर्जुहोतिम् ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवः सुव स्वाहा अदितेन्वमक्कस्थाः अनुमदेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत आघारान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतेर्होष्ये अदितेन मन्यस्वा अनुमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसुवाम् ओम् अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रयधानिदधे पदम् समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुरुकोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं स्वा पुष्कन्ति सूरगः दिवि वजक्षुराददग्ग स्वाहा तद्विप्रासो विपन्यवो जाक्रवाकुं सस्सविन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवसविधप्रासावीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ
ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా ఈ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम् अथ भगवतो महापुरुषस्यां श्रीमदादिनारायणस्याम् अचिन्त्या परिमितशक्त्या भ्रियमानस्य महाजलौघस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानामेकतमे पृथिव्यप्तेजो भागव्याकाशहङ्कार महदव्यक्ताख्य सप्तावरणैरावृतेम् अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानामूर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्यशल्लोकानामधो भागे महानालागमानस्य फनिराजस्य शेषस्य सहस्रफनामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याम् अष्टदिक्तन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नि यमनिरुतिवर्णवायु कुबेर ईशानाख्याष्टलोकपालक परिपालिते लोकालोकाचलवलयिते लवनेक्षुसुरासुर्पिर्दधि क्षीरशुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्बूप्लक्ष कुशक्रोञ्च शाकशाल्मलिपुष्कराख्य सप्तद्वीपद्वीपिते महेन्द्रमलय सह्य सुक्तिमदृक्षवत्विन्ध्य पारिगात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरिलावृत भद्राश्वकेतुमाला हिरण्यक रमणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोरहाकार 50 कोटियोजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणदिग्भागे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले मम अनेकजन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्थकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्याम शान्तपन वाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सागुच्यमिति चतुर्विध मोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायण प्रीत्यर्थं श्रीविखनो मुनीन्द्रमतानुसारिभिः भृक्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिः उक्तगृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादितां कन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्याम् अनेककोटिब्रह्माण्डनायकस्याम् अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्याम् दिव्यमङ्गलविग्रहस्याम् सुदर्शन पाञ्चजन्यकौमोदकेनन्दकशार्ङ्गादिपञ्चागतधरस्याम् कोटिसूर्यप्रकाशस्याम् श्रीमतो वैकुण्ठनायकस्याम् श्रीमद्वैखानस भगवच्छास्त्रप्रकारेण आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रिगारुषेय प्रवरान्विताम् भारद्वाज गोत्रोद्भवस्याम् पंचविध व्योह विभेदेन प्रवर्धमानस्याम् परतत्व विभव व्योह अंतर्यामि अर्चावतार स्वरूपस्याम् श्री महाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रिगारुषेय प्रवरान्विताम्
भारद्वाजस गोत्रोद्भवस्यां जगत्कारणभूतस्यां मूलप्रकृति स्वकीयमानस्यां त्रिगुणात्मकस्यां गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्यां श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्रायाम् आंगीरस बारहस्पत्य भारद्वाज त्रिगारुषेय प्रबलान्विता भारद्वाजस गोत्रोद्भवस्यां समस्त देवतां निकुटमकुटमनिगण विजृंभित पादारविन्दस्याम् अर्चावतार रूप भगवत प्रद्युम्नावतारस्यां श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्रायाम् आंगीरस बारहस्पत्य भारद्वाज त्रिगारुषेय प्रबलान्विता भारद्वाजस गोत्रोद्भवायां भक्तलोक परिपालनायां किरीटहार केयूरां दिव्याभरणभूषितायां दिव्य कौस्तुभालंकृतायां दिव्य पीतांबरधरायां दिव्यमाल्योभिशोभितायां प्रपन्न पारिजातायां निजावतारायां स्वर्णगरुडवाहनारूढायां अचिन्त्याद्भुत नित्ययौवनां स्वभावलावण्य तेजो रत्नाकरायां अखिल शाखात्यागिनों अखिल लोक पवित्रायां श्रवण नक्षत्रे मकर राशौ जातायां श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वरायां ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं भार्गवच्यवन आप्नुवान और्ववेदल पंचारुषेय प्रवरान्वितां भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर फल्गुनी नक्षत्रे कन्या राशौ जातां भृगो संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं काश्यप आवत्सारणैध्रुवत्रगारुषेय प्रवरान्वितां काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं रेवती नक्षत्रे मीनराशौ जातां कश्यप प्रजापते संकल्पतनयां इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगेशगां कन्यां सरङ्कृतां साध्वीं सुशीलाकसुमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పాఠీన కమఠో వరాహ నృహరి కళ్యాణదాయీవటు భార్గవ్యో రఘునాయకో యదుపతిర్బుద్ధశ్చ కల్క్యాక్వయః ఇత్యాద్యాదికనామధేయ విపుల విలసద్దేవో జగద్రక్షకః భూయో వో భగవాన్ పురాణ పురుష కుర్యాదిదం మంగళం. అదిగో అమ్మ హృదయాన్ని అలంకరించేటువంటి మాంగళ్యాలను చక్కగా అభిషేకం చేశారు అర్చక స్వామి. ఆ మాంగళ్యాలు స్త్రీ జాతికి అత్యంత పవిత్రమైనటువంటివి. మన సనాతన ధర్మంలో స్త్రీకి ధర్మాలు, పురుషుడికి ధర్మాలు, కుమారుడుగా ఉంటే కొన్ని ధర్మాలు, భర్తగా ఉన్నప్పుడు కొన్ని ధర్మాలు, భార్యగా ఉన్నప్పుడు కొన్ని ధర్మాలు,
అలాగని కుమార్తెగా ఉన్నప్పుడు కొన్ని ధర్మాలు, ఇలాగ ఆయా స్థితిని బట్టి ధర్మాలు మారుతాయి. వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, రాజధర్మాలు, ఇలాగ ధర్మాలని మహాభారతం, రామాయణం మొదలైనవన్నీ కూడా మనకు చెబుతాయి. బ్రహ్మచర్య దీక్షలో ఉన్నప్పుడు కొన్ని ధర్మాలు, గృహస్థుగా ఉంటే కొన్ని ధర్మాలు, ఇలాగా ఆయా సమయాలలో ఏ ధర్మాచరణ చేయాలో అవన్నీ తాను కూడా ఆచరిస్తూ, ఇదిగో నేను కూడా మీలాగా చేస్తున్నాను, మీరు కూడా ఇలాగ నడవండి అని చెప్పడానికా అన్నట్లుగా ఆ శ్రీయపతి శ్రీమన్నారాయణుడు అఖిల కళ్యాణ గుణైకతానః అని చెప్పబడినటువంటి ఆ పరమపురుషుడు పెండ్లి కుమారుడయ్యాడు. మానవులకు మార్గదర్శనం చేయడం కోసం వైకుంఠం నుంచి దిగివచ్చి ఈనాడు అచ్యుత పరబ్రహ్మ ఆదినారాయణుడు ఆ దేవదేవుడు పెండ్లి కుమారుడైతే ఆ మాంగళ్యారాధన చేస్తూ అర్చకస్వామి అమ్మ హృదయానికి చక్కగా సమర్పించబోతూ ఉన్నారు. వివాహం అనేటువంటిది మనుష్యుడికి ఒక విశిష్టమైనటువంటిది. అందుకనే మనకు నారద పరివ్రాజకోపనిషత్తులో చెప్తారు, సమ్యగ్ ఉపనయన పూర్వకం చతుశ్చత్వారింశత్ సంస్కార సంపన్న స్వాభిమతైక గురు సమీపే స్వశాఖాధ్యయన పూర్వకం సర్వ విద్యాభ్యాసం కృత్వా 12 వర్ష శుశ్రూషాపూర్వకం బ్రహ్మచర్యం 25 వత్సరం గార్హస్థ్యం 25 వత్సరం వానప్రస్థాశ్రమం తద్విధిక్రమాన్ నిర్వర్త్య చతుర్విధ బ్రహ్మచర్యం షడ్విధం గార్హస్థ్యం చతుర్విధం వానప్రస్థధర్మం సమ్యగ్యభ్యస్య తదుచితం కర్మ సర్వం నిర్వర్త్య సాధన చతుష్టయ సంపన్న సర్వసంసారోపరి మనోవాక్కాయ కర్మభిః యథా అని ఇలాగా అలా విశేషాలు చెబుతారు. అంటే మంచి వంశంలో ఉట్టి శాస్త్ర విధిని అనుసరించి ఉపనీతుడై 44 సంస్కారాలతో శరీర మనస్సు వాక్కాయ కర్మభిః అన్నీ సంస్కరించుకొని తన ముఖ్యమైనటువంటి తనకు ఇష్టమైన గురువుగారి దగ్గరకు వెళ్ళి స్వశాఖ అధ్యయనం అంటే వేదాధ్యయనం చేసేవారు చేస్తారు. తగినటువంటి వారు వారికి తగినటువంటి విద్యలు ఉన్నాయి, 64 విద్యలు ఉన్నాయి. అన్ని విద్యలని కూడా గురువుగారి దగ్గర అధ్యయనం చేయడానికి గురుకుల వాసం అందరికీ ఉన్నది. 12 సంవత్సరాలు శుశ్రూషాపూర్వకంగా అంటే సేవ చేసి 25 సంవత్సరాల వరకు మనుష్యుడైనటువంటి వాడు బ్రహ్మచర్య వ్రతాచరణ చేయాలి. అంటే 25 సంవత్సరాల దాకా పురుషుడైనటువంటి వాడు, 18 సంవత్సరాల పర్యంతము కూడా స్త్రీ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తే శరీరం మనస్సు వాక్కు అంతా శక్తివంతం అవుతోందిట. తర్వాత ఈ 25 సంవత్సరాలు గృహస్థాశ్రమం అన్నారు. ఆ వివాహానికి ముందుగా బ్రహ్మచర్య దీక్షలో ఉండి విద్యాధ్యయనం చేసి సత్యము దమము శాంతి తితీక్ష ఇలాగా ఓర్పు గుణాలు మంచి సద్గుణాలు పొందాలి. ఆ గురువుల ద్వారా ఉత్తమమైనటువంటి గుణాలని మనం పొందితే మనకు కలిగే సంతానం కూడా ఉత్తమమైన స్థితిలోనే ఉంటారు. కనుక ఇలాగా మనకు అనేకమైనటువంటి సద్గుణాలను ఎలాగ పొందాలో పెద్దల నడవడిక ద్వారా తెలుసుకొని ఆ గురువుల అనుగ్రహంతో మనం చేసేటువంటి నియమపాలనం చేత ఉత్తమ స్థితి కలుగుతుంది. అలాగా 25 సంవత్సరాలు బ్రహ్మచర్య వ్రతాచరణ చేశాడు. శ్రీకృష్ణస్వామిగా ఉన్నప్పుడు, శ్రీరామభద్రుడుగా ఉన్నప్పుడు కూడా ఆ గురువులని అనుసరించి సేవించారు. 25 సంవత్సరాలు ఉండాలి అని. బ్రహ్మచర్యం 4 రకాలు, గాయత్రము, బ్రాహ్మము, ప్రాజాపత్యము, బృహత్తు అని ఇలాగా 6 రకముల గార్హస్థ్య అంటే గృహస్థాశ్రమం కూడా 6 రకాలు. వార్తాక వృత్తి, శాలీనం, యాయావారం, ఇలాగ కపోత వృత్తి ఇలాగ చెప్పారు. సిద్ధేచ్ఛా వృత్తి అని కూడా ఇలాగ భిన్న భిన్నంగా కొన్ని ధర్మశాస్త్రాల్లో వైరించి కానీ ఇలాగ చెప్పడం జరుగుతుంది. అలాగనే ప్రతిదీ 4 విభాగాలతో చెప్పారు.
అదిగో అట్టి ధర్మాచరణకు మనల్ని సిద్ధం చేస్తూ శ్రీవారు గృహస్థాశ్రమ స్వీకారం చేస్తూ అమ్మ గలసీమలో మాంగళ్యాలను మనసా వాచా కర్మణ త్రికరణములతో పవిత్రమైన హృదయం కలిగినటువంటి ఆ పట్టమహిషి ఆ శ్రీ మహాలక్ష్మికి మాంగళ్య సమర్పణ చేస్తూ ఉన్నారు. రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిద్దాం. లోకరక్షణ హేతునా కంటే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అత సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సుమస్వాహ ఓం భవస్సుమస్వాహ అతదేన్వమక్కస్థాః అనుమదేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః
देवदविदप्रासाभिः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्येति तेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवदविदप्रसुभाम् इमान् लाजानामित्यभिकार्याम् इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवननाम् तदग्निरनुमन्यताम् यं नार्युपप्रोतेक्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् नातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवननाम् तदग्निरनुमन्यताम् यं नार्युपप्रोतेक्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् नातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवननाम् तदग्निरनुमन्यताम् यं नार्युपप्रोतेक्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् नातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अतिदेन्वमक्कस्थाः अनुमदेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवदविदप्रासाभिः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृता सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतेर्होष्के अतिदेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवदविदप्रसुभाम् ॐ अतो देवा अवन्तनो गतो विष्णुर्विजक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विजक्रमे त्रयधानि दधे पदं समौढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विजक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवि वचक्षुराददग् स्वाहा तद्विप्रासो विपन्यवोजाकृभागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अतिदेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवदविदप्रासाभिः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्पुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्के अतिदेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवदविदप्रसुभाम् ॐ यदस्य कर्मणोत्यरीर्जं यत्वान्यो न मिहाकरम् अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्यः स्वाहा वसदनिष्टेभ्यः स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा देवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि क्षेमहि स्वाहा समिदसि तेजोऽसि तेजोमहि देहि स्वाहा यमस्य देमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य देमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य देमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रगानि सप्तहोत्रा सप्तधात्वा गजन्ति सप्तगो नीराप्रणस्वा घृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा द्यौर्भुक्तः स्वाहा पृथिवीभुक्तः स्वाहा अग्निर्जीर्णः स्वाहा वेदिर्जीर्णः स्वाहा द्यौर्जीर्णः स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरश्चैव जीर्णः स्वाहा तथान विद्वादनष्टभृतेनां पूर्णमाहुतिं जहोमि मनसा प्रजापतये स्वाहा आत्यशेषमिन्द्रागजहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्मात्यास्तृप्यन्ताम् अतिथेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवदविदप्रासाभिः पवित्रं मे भोगात् स्वाहा अक्षतमजमा मे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्यां उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः प्रतिपनगा पश्चिमतो विष्णो सदनमसि
దక్షిణతో విష్ణోః సదనమసీం ఉత్తరతో విష్ణోః సదనమసీం ప్రాచ్యాం విష్ణోః సదనమసీం సర్వానన్యాన్ పరిసమోహ్యాం గ్రంథిం విసృజ్యాం అపవుపస్పృశ్యాం అద్భిప్రోక్ష్యాం ఆప్యాయంతామితి జుహోతి. ఆప్యాయంతామాప ఓషధయో మరుతాం పృషదయస్తదివం గచ్చతుతో నో వృష్టిమేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనం. భూతిస్మాతే లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యः సోమో నమః. త్రయాగుషం జమదగ్నే కస్కవస్కత్రయాగుషం యద్దేవానాం త్రయాగుషం తన్మే అస్తు త్రయాగుషం. దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రయాగుషం. ఆపోహిష్టామగో భవస్థాన ఊర్జే దధాతనాం మహేరణాగచక్షుషే यो वश्यवतमोरसस्तस्य भाजगतेहनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया गजन्वथाम् आपो जनगथा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्ते भोगासं यत्ते अग्ने वच्चस्ते नाहं वच्चस्ते भोगासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्ते भोगासम्. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాం యద్ధదంతుమగాదేవ పరిపూర్ణం తదస్తుతే. ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం. కాకేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్యర్ఘ్య ఆచమనం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. అగ్నిపురుషాయ నమః పునః పాత్యర్ఘ్య ఆచమనం సమర్పయామి. అగ్నిపురుషాయ నమః గురోపహారం నివేదయామి. ఆజ్యోపహారం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్ సమారోపణం సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే అని అమూర్త యజనము అనేటువంటి అంటే అగ్ని రూపంగా ఉన్న శ్రీమన్నారాయణుల్ని అర్చించారు. ఇప్పుడు కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమని అర్చకస్వామి ఒక పక్షంలో అన్నమయ్య వంశీకులు మరొక పక్షంలో నిలిచి స్వామివారి పక్షంలో అమ్మవారి పక్షంలో కూడా చక్కగా ఆ గోదా పిరాట్టి గానం చేసిన వారణమాయిరం ఆ దియ్య స్వామివారి యొక్క ప్రతినిధులు చక్కగా గానం చేస్తూ ఉంటే ఆ మధుర భక్తిపూర్వకమైనటువంటి మాధవి ఆ భూపిరాట్టి యొక్క స్వరూపమైన గోదాదేవి యొక్క దివ్యగానామృత పరిమళాన్ని ఆస్వాదించిన అనంతరం అదిగో శ్రీవారు చక్కని పుష్పమాలిక అమ్మవార్లకు సమర్పిస్తూ ఉన్నారు. మధుర మనోజ్ఞ కోమల శ్యామల స్వరూపుడు కదా శ్రీవారు. ఆ స్వామివారి దివ్య రూపాన్ని చూసి తన్మయత్వంతో ఆ భక్తులైనటువంటి వారు స్మరిస్తూ ఉంటే శ్రీమద్దివ్య కిరీట సంస్థితమణి శ్రేణీల సన్మస్తక కస్తూరీ హరిచందనక్షతిలక ప్రోద్భాసి పాలస్థల కర్ణాలంకృత రత్నకుండలయుగ ప్రవ్యక్త గండస్థల కృష్ణో మంగళమాతనోతు భగవాన్ లక్ష్మీ వివాహోత్సవే.
దివ్య కిరీట సంస్థిత మణిశ్రేణి లసన్మస్తక అని ఆ అద్భుతమైన దివ్యమైన సుందరమైన మనోజ్ఞమైన కోమల శ్యామల స్వరూపుడైన ఆ శ్రీహరి శ్రీమన్నారాయణుని యొక్క అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడుగా ఉన్నటువంటి స్వామి చెంత చేరాలి అని ఎదురు చూస్తున్నారు అమ్మలిద్దరూ. ఆ అమ్మల యొక్క అద్భుతమైనటువంటి దివ్య భావన కుసుమాలను హృదయంలో ధరించినటువంటి ఆ శ్రీయపతి శ్రీనివాసుడు చెంత చేర్చుకునే శుభవేళ భక్తులంతా కూడా ఉడలంతా కళ్ళు చేసుకొని ఎప్పుడెప్పుడు అమ్మలిద్దరూ అయ్యవారి చెంత చేరి దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తారో అని ఎదురు చూసే శుభవేళ అమ్మలు అయ్యవారి చెంత చేరితే ఆ ఆనందాన్ని పట్టలేక రెండు చేతులు కలిపి భజన చేస్తూ శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద అని స్మరించే శుభవేళ అర్చక స్వామి ఆ అచ్యుతుడికి అప్రమేయుడికి అనంతుడికి అక్షతారోపణ కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉంటే పవిత్ర వస్త్రాన్ని ధరించి ఆ అపురూపమైన దివ్య సౌందర్య స్వరూపుడైనటువంటి దేవదేవుని యొక్క సందర్శనం అమితమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని పదకవితా పితామహుడు గానం చేస్తూ ఉంటే ఆ జన్మ సార్థకం కదా. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త కళ్యాణ సిద్ధిరస్తు అని వేడుకొందాం. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.